ఈ ఫిష్ ఎగ్స్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అదేనండి చేప, శన, జన అంటారు కదా అదన్నమాట. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 1½ టీ స్పూన్ ఉప్పు వేసి ఆనియన్స్ బాగా వేయించుకోవాలండి. ఇలా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక కొద్దిగా పసుపు, 1/2 కిలో చేప, శన వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత పెట్టేసుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. తర్వాత బాగా మగ్గుతుందనమాట. ఇప్పుడైతే ఒక 1½ టీ స్పూన్ వరకు ధనియాల, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పొడి వేసుకుని అంతా కూడా కలుపుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి ఒక 1 కప్ వరకు మామిడికాయ తురుము వేసుకుంటున్నాను. ఈ కర్రీలోకి మామిడి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. మీరు ట్రై చేసి రీల్ వేస్తే లైక్ అండ్ ఫాలో.